అలాగే ఆలయానికి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అలాగే గోవుకు చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. మాతాపితరులకి ప్రదక్షిణం చేస్తాం. అలాగే భూమికి ప్రదక్షిణం చేయడం అనేది సంప్రదాయం. ఇవి పురాణాలు చెప్తున్నాయి భూప్రదక్షిణం అని. భూప్రదక్షిణం అంటే భూమి మనందరినీ ధరించినటువంటిది. భూధరం అంటే ఆ పర్వతాలన్నీ భూమి నిలకడగా ఉండడానికి ఏర్పడినటువంటివి అన్నమాట. అంచేత అట్లాంటి భూమి ప్రదక్షిణం చేసినందువలన ఏదో ఫలితం వస్తుందని పురాణాలు చెప్తుంది. ఇలాంటి ప్రదక్షిణ సంప్రదాయాన్ని పురస్కరించుకొని సింహగిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా అనుచానంగా వస్తుంది చాలా కాలంగా. స్వామి వేయించేసినటువంటి సింహాకారో గిరిజత్ర అని సింహాకృతిలో పడుకున్న సింహంలా ఉంటుందిట ఈ సింహాచలం. ఆ సింహగిరిని ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక ఆచారం ఉంది. ఇది 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది అని చెప్తూ ఉంటారు.